గంగా అర్పణం అయింది వీడియో. ఏమైందంటే ముచ్చట వీడియో చేద్దాం అని ఆరాటంలో చేస్తే వాయిస్ ఇక్కడ కాదు, మళ్ళా పట్టుకుని మరీ చేస్తున్నా. ఇదేమవుతుందో చూడాలి. అయితే ముచ్చట ఏంటంటే ఇన్ని రోజులు అవుతుంది, వీడియో లేదు, కథ లేదు, వీడు ఉన్నాడా లేదా అన్నది కూడా డౌట్ ఉన్నట్టు చూస్తాడు కూడా చూసేటట్లేడు. అయితే ఎందుకు లేట్ అవుతుందంటే వర్క్ ఎక్కువైపోయింది. గల్ఫ్లో ఉన్నప్పుడు వీడియోలు కంటిన్యూస్గా పెట్టేవాడిని. ఏదో ఒక రోజు తప్పించి ఒకప్పుడు కింద మీద అయ్యేది తప్పించి రెగ్యులర్గా పెట్టేవాడిని. అప్పుడేమో మంచిగా వచ్చింది. ఇప్పుడు అంటే అప్పుడు టైం లేక వెళ్ళడానికి ఎక్కడన్నా లొకేషన్స్ లేక వీడియోస్ తీయాలి. ఇప్పుడు సేమ్ కథ, ఇక్కడ ఉండి తీసుకుందాం మంచి మంచి లొకేషన్స్ ఉన్నా కూడా వెళ్ళలేని సిచ్యువేషన్, సేమ్ టైం లేదు. ఏం చేద్దాం, ఇది వదలలేను. వదిలేయకు మనకు ఇదొకటి వ్యసనంగా అయిపోయింది అన్నట్టు. యూట్యూబ్ అనేది చేయాలి చేయాలి చేయాలి, ఏదో సాధించాలనే దాని మీద ఉన్నది. కానీ అంటే మనం ఏదో పెద్ద క్రియేటర్ని అయిపోవాలి, ఏదో అవ్వాలని లేదు, బట్ మనకంటే ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. అది మెయిన్. ఏంటంటే మనుషులు ఏదో టాలెంట్ ఉంటుంది, లేకపోతే నాకు జస్ట్ ఒక షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనుకోండి. నాకు నేను నా ఫీలింగ్స్, ఇంట్రెస్ట్, అది ఇది తొక్కతోడొకరు అన్నీ చెప్తుంటుంది. ఇలా చూడటానికి ఎట్లుంటుంది అంటే నార్మల్గా, నేను టు బి హానెస్ట్ చెప్తున్నా, నన్ను నాతో మాట్లాడిన వాడు చూసే వాళ్ళకి, ఈ వీడియో చూసే వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి వీడేంది ఇంత ఓపెన్గా మాట్లాడుతుండు, మనతో ఇట్లా మాట్లాడలేదు కదా వీడు. చాలామంది పరిచయం అయ్యారు. ఈవెన్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారు. ఒకతను క్రిషాంతన్ అని, శ్రీలంక అతను. సో అక్కడ ఆయన టెక్నీషియను. సో చూశారు, చూసి అరే సాయి ఎప్పుడు కూడా ఇట్లా మనతో మాట్లాడు కదా, అస్సలుగా మాట్లాడు, వీడియోస్లో మాత్రం ఏమన్నా మాట్లాడతాడు, అసలు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాడు వీడియో మొత్తంలో 3 minutes. మామూలుగా మాట్లాడు, ఇట్లా ఎందుకు మాట్లాడు అంటే డిపెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క ఎఫెక్షన్ ఉంటుంది, మీ వే ఆఫ్ టాకింగ్ అనేది. అందరితో నేను ఫ్రీగా ఉండలేను. నాకు నచ్చిన వాళ్ళతో మాత్రం నేను ఫ్రీగా మాట్లాడతాను. ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడు. ఇదొక ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, నా ఫ్రెండ్, ఫ్రెండ్ చిన్నోడే కానీ హకీమ్ అని ఉన్నాడు. వాడు అంతకుముందు 100 సార్లు మాట్లాడితే నేను ఒక్కసారి మాట్లాడతాను వాడితో ఉన్నప్పుడు. అది నుండి ఈసారి వచ్చినప్పుడు వాటితో మాట్లాడేటప్పుడు, అంటే వాడు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ ఉండి వినేవాడిని. ఈసారి ఏమైందంటే నేను మాట్లాడేటప్పుడు వాడు సైలెంట్గా ఉన్నాడు. అన్న ఎంత మారిపోయినావు అన్న, నేను ఒకప్పుడు 100 మాటలు మాట్లాడితే ఒక్క మాట కూడా మాట్లాడకపోదు, ఇప్పుడు లబలబల సోది పెడతానే ఉన్నావు, ఈ సోదికి దండవరు అయ్యా అనుకున్నాడు. అంత దారుణంగా మాట్లాడిన అన్నట్టు. ఎందుకంటే ఎందుకు నాకు ఇట్లా అయినావు అంటే, మారాలిరా, టైం డిపెండ్స్. మారకుంటే ఎవడు బతకనిచ్చేటట్లేడు. సో అది నేర్చుకో అంటే నేను ఇలానే ఉంటా. నాకు ఓపెన్గా ఈవెన్ నేర్చుకునేది ఏం లేదు, కానీ నాకు తెలుసు ఇలా మాట్లాడడం తెలుసు, మాట్లాడగలను కూడా. ఏదో ఎక్స్పీరియన్స్ అయిందని ఇలా మాట్లాడాలని ఏం లేదు, బట్ ఎవరితో ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాను. సో ఎవరితో ఎంత మాట్లాడాలో, ఇక్కడ వరకు ఏ స్టేజ్ లెవెల్ వరకు మాట్లాడాలో మాట్లాడతాను. ఇప్పుడు అలా కాదు, మంచిగా అన్ని ఇచ్చేయడం. ఇక ఏంది అంటే ఏంది చెప్పు, ఇక ఇదే ఉంటుంది. ఇక అట్లా ఆ టైప్లో అయిపోయినా చూద్దాం. ఇక మాటకు మాట అన్నట్టు, మాటకు తోటలు కూడా ఉంటాయి ఇక ఇప్పటి నుంచి. అది ముచ్చట. బాగుందా? మస్తు ఉంటుంది, ఇది చూడండి, మజా వస్తుంది మీకు.